సో మామయ్య వాళ్ళైతే మనం జాన్ డీర్ 5050 గేర్ ప్రో గురించి మొత్తం తెలుసుకుందాం. 50 హెచ్‌పీ కేటగిరీ ట్రాక్టర్ అనమాట ఇది. సో ఈ బండిలో వచ్చే మేజర్ చేంజెస్ ఏంటి? అసలు ఈ బండి ఎలా ఉన్నాయి? ఏమేం కొత్త ఫీచర్స్ వచ్చాయి? మొత్తం అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఫస్ట్ మనం టైర్ల దగ్గర నుంచి చూసుకుంటే, సో ఈ బండిలో మనం మేజర్ చేంజ్ చూసుకుంటే టైర్ సైజ్ మార్చారు మామ. సో ఈ టైర్లు అనేది చాలా పెద్ద టైర్ ఇచ్చాడు. సో ఈ టైర్లు చూసుకుంటే మనకు 9.5x20 ఇచ్చాడనమాట ఫ్రంట్ టైర్స్‌లో. బ్యాక్ టైర్స్ అయితే పెద్ద చేంజ్ ఏం లేదు. సో బ్యాక్ టైర్స్ అయితే మనకు 15సే ఉన్నాయి. కాకపోతే ఆప్షనల్‌గా మనం 16 కూడా వేసుకోవచ్చు ఈ టైర్స్‌లో. మనకు కావాల్సిన సైజ్ బట్టి చూసుకోవచ్చు. సో మన ఫ్రంట్ పోర్షన్ దగ్గర నుంచి చూసుకుంటే, సో ఎదరైతే మనకి దీనికైతే పవర్ స్టీరింగ్ మామ. సో పవర్ స్టీరింగ్ విత్ సింగిల్ సిలిండర్ అనమాట. మనకు ఒక సైడే ఉండిద్ది అనమాట ఈ పవర్ స్టీరింగ్ సిలిండర్ అనేది. సో ఈ స్టీరింగ్ అనేది మనకి వెల్ కంఫర్టబుల్గా ఫ్రీగా ఉండిద్ది. సో మొత్తం అంతా మనకి బాయ్నెట్ డిజైన్ చూసుకుంటే క్లాసిక్గా గ్రీన్ తో అంతా ఎలాయ్ పెయింటింగ్ తెచ్చారు ఈసారి అయితే. పెయింట్ ఎక్కడ పోదు దీనికైతే. ఈ బాయ్నెట్ ఓపెన్ చేసుకుని మొత్తం లోపల ఎలా ఉందో మనం మొత్తం తెలుసుకుందాం. జస్ట్ దీనికైతే తాళం ఇక్కడ ఉండిద్ది ఓపెన్ చేసుకోవడానికి. జస్ట్ దీన్ని ఓపెన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా బాయ్నెట్ పైకి లేస్తుంది. సో మన బాయ్నెట్ ఓపెన్ చేసుకున్నా మనకు కనిపించేది బ్యాటరీ. సో ఇదైతే 12 volts బ్యాటరీ. దీంతో పాటు ఇదైతే హార్న్ ఇచ్చాడు దీనికి. సో ఇదైతే మనకి డ్రై టైప్ ఫిల్టర్ దీని లోపల మనకి ఒక ఫిల్టర్ ఉంటుంది. సో మనం ఏంటిది ప్రతి 200 hours ఒకసారి క్లీన్ చేసుకోవాలి. సో మనకి బాయ్నెట్ చూసుకుంటే లోపలికైతే 2 హైడ్రాలిక్ షాఫ్ట్స్ ఇచ్చారు మనకి ఈజీగా లెగడం కోసం. సో అయితే కంఫర్టబుల్గా జస్ట్ మనకి కిందకంటే ఈజీగా పైకి లేస్తుంది ఇదైతే. సో మొత్తం మనకి ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసుకుంటే ఇదైతే మనకి వాటర్ కూలెంట్ అనమాట. సో ఈ వాటర్ కూలెంట్ ఏంటంటే మనం పద్దాగా రేడియేటర్ ఓపెన్ చేసే పని లేకుండా జస్ట్ ఇందులో ఫిల్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వాటర్ రేడియేటర్ ఖాళీ అయినామంటే ఈ వాటర్ దాంట్లో పడతా ఉంటాయి. సో దాంతోపాటు ఇది చూసుకుంటే ఫ్యూల్ ఇంజెక్షన్ పంపు. సో ఇదైతే మనకి బోష్ కంపెనీ నుంచి వస్తుంది ఫ్యూల్ ఇంజెక్షన్ పంపు. సో ఇదైతే మనకి 3 cylinder ఇంజన్ అనమాట. ఇది ఏంటంటే 2900cc దాకా వస్తుంది. సో మనకి దాంతోపాటు ఇది చూసుకుంటే మనకి డీజిల్లో వాటర్ సపరేట్ చేయడానికి ఇది ఫిల్టర్. దాంతోపాటు ఇది డీజిల్ ఫిల్టర్. సో ఇక్కడ నుంచి మనకి పంపులో కనెక్ట్ అవుతుంది. సో మనం అలా చూసుకుంటే ఇంకా దీని లోపల అయితే మనకి ఇంజిన్ ఆయిల్ పోసుకోవడానికి అయితే ఇక్కడ లోపల ఉండేది సెంటర్లో క్యాప్ అనమాట. సో మనం లోపలికి వెళ్ళి ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలి. అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా. సో అదేనమాట మనకి ఇంజిన్ ఆయిల్ పోసుకోవడానికి. సో మనం అటు సైడ్ చూద్దాం అసలు ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అటు సైడ్ కూడా. ఇది మొత్తం ఓపెన్ చేసాం కాబట్టి. సో మనం ఇది చూసుకుంటేమో ఇదైతే మనకి ఆటోమేటిక్ ఇది డైనమో అనమాట ఎలక్ట్రిసిటీ కోసం ఫ్యాన్ బెల్ట్. సో మనకి ఇదైతే వెనకాల ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి ఇదైతే సెల్ఫ్ మోటార్ బండికి మొత్తం కవర్ చేయడానికి. ఇంక ఇవైతే మనకి గ్లాస్ ప్రొటెక్టర్స్ హీట్ నుంచి బాగా ప్రొటెక్ట్ చేయడానికి ఇవి బాగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే ఈ బండిలో మనకి కొద్దిగా హీట్ ఎక్కువ వచ్చింది కాబట్టి హెవీ వర్క్ అప్పుడు ఆ హీట్ తగ్గించుకోవడం కోసం కొద్దిగా గ్లాస్ ప్రొటెక్టర్స్ అయితే ఇచ్చారు కంపెనీ నుంచి. సో అది మొత్తం ఏదో ఫ్రంట్ పోర్షన్ గురించి. బాయ్నెట్ అయితే క్లాసిక్గా ఉండేది సింపుల్గా బండికి. ఇదైతే పెయింట్ ఏమీ పోదు, చాలా బాగుంటుంది పెయింటింగ్ మాత్రం. సో ఇప్పుడు పైకి వెళ్ళి మొత్తం బండి పైనుంచి వ్యూ ఎలా ఉంది దాని పైనుంచి మొత్తం డీటెయిల్స్ అని తెలుసుకుందాం అసలు ఈ బండిలో. పైకి ఎక్కితే మనకు కంఫర్టబుల్గా ఉంటుంది సీట్ అనేది. డ్యూలెక్స్ సీట్ ఇచ్చాడు. దాంతోపాటు మనకి ఏదో వ్యూ అయితే చాలా బాగుంటుంది ఒక పెద్ద బండిలాగా వచ్చింది. ఎందుకంటే టైర్ల సైజ్ పెంచేసరికి మనకు పెద్ద బండిలాగా అనిపించింది. సో దీంతో పాటు మనకి ఏంటంటే ఇది పవర్ స్టీరింగ్ కాబట్టి స్టీరింగ్ కూడా సైజ్ చిన్నది ఇచ్చాడు. సో కార్లా ఇచ్చాడు అనమాట. అది కూడా వన్ ఆఫ్ ది ప్రీమియం ఫీల్ ఇచ్చింది. సో మొత్తం మనం ఇక్కడ డాష్ బోర్డ్ చూసుకుంటే ఈ డాష్ బోర్డ్లో మనకు అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఏదైతే ఛార్జింగ్ సాకెట్ ఇచ్చాడు దీనికి. ఇక్కడ ఏంటి మనకి ఫ్యూయల్ మీటర్, దాంతోపాటు స్పీడోమీటర్, ఇదేంటంటే టెంపరేచర్. దాంతోపాటు ఇక్కడ మొత్తం ఇండికేటర్స్ కనిపిస్తాయేమో. మనం సిగ్నల్ లైట్ వేసినా కానీ, లోపల పార్కింగ్ బ్రేక్ వేసినా కానీ, తర్వాత రోటావేటర్ ఆన్ అయినా కానీ, తర్వాత డస్ట్ పట్టుకున్నా కానీ లోపల ఫిల్టర్స్లో మొత్తం అంతా ఇక్కడ ఇండికేట్ చేస్తూ ఉంటాయి అనమాట. అది కూడా బాగా ఇచ్చాడు దీంట్లో ఒక సిస్టమ్. దాంతోపాటు ఇదైతే మనకి హ్యాండ్ ఎక్సిలేటర్, ఇది హార్న్, దాంతోపాటు మనకి ఇక్కడ లైట్స్ కంట్రోల్ మొత్తం ఇక్కడ ఈ చిన్న స్విచ్లో ఇచ్చాడు. సో అది ఏదో డాష్ బోర్డ్ సంగతి. దాంతోపాటు మనం కింద చూసుకుంటే ఇక్కడ క్లచ్ అనేది దీనికి డ్యూయల్ క్లచ్ బాగుంటుంది. క్లచ్ ఫ్రీగా ఏ ఇంప్లిమెంట్స్కైనా బాగా పనిచేసింది అనమాట. మనం జస్ట్ సింపుల్గా నొక్కితే క్లచ్ పడిద్ది. సో దాంతోపాటు మనం ఇటు సైడ్ చూసుకుంటే ఏదైతే గేర్స్ అనమాట. ఈ గేర్ సిస్టంలో ఏంటంటే మొత్తం మనకి 3 గేర్లు ఇచ్చాడు కొత్తగా. ఏబిసి అని ఇచ్చాడు అనమాట. పాత బండికి ఓన్లీ ఏబి ఉండేది. ఈ బండికి ఏంటంటే ఏబిసి కూడా ఇచ్చాడు. దాంతోపాటు రివర్స్ కూడా ఇటుపక్కే ఉంది లెఫ్ట్ సైడ్ గేర్లోనే. సో ఇదేంటంటే మనకి 4 wheel గేర్ వేసుకోవడం. జస్ట్ దీన్ని పైకి లాగితే మనకు ఆటోమేటిక్గా 4 wheel గేర్ పడిద్ది. సో ఇదేంటంటే ఈసారి పీటీఓ షాఫ్ట్కి వెనకాల ఇచ్చిన పీటీఓ లెవర్ చాలా పెద్దగా ఇచ్చాడు. ఇంతకుముందు బండి చాలా చిన్నగా ఉండేది. కాకపోతే ఈ బండికి ఏంటంటే డ్రైవర్ కంఫర్టబుల్ కోసం ఇదైతే చాలా పెద్దగా ఇచ్చాడు పీటీఓ లెవర్ వేసుకోవడానికి. ఈ చిన్న లెవర్ ఏంటంటే పీటీఓ 540 నుంచి 540E మార్చుకోవడానికి చిన్న గేర్ అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫీచర్. దీంట్లో రివర్సిబుల్ పీటీఓ కూడా ఉందమో. కాకపోతే ఈ బండికి లేదు, అది ఆప్షనల్. మనం పెట్టించుకోవాలనుకుంటే పెట్టించుకోవాలి రివర్సిబుల్ పీటీఓ అనేది. రైట్ సైడ్ గేర్లో చూసుకుంటే దీంట్లో మొత్తం ఇక్కడ కూడా 4 గేర్స్ ఉంటాయి. 1, 2, 3, 4. సో మొత్తం ఈ బండి ట్రాన్స్మిషన్ చూసుకుంటే మనకైతే 12 ఫార్వర్డ్ 4 రివర్స్ ఉంటుంది బండికి. సో మనం ఇది చూసుకుంటే ఇది మొత్తం అంతా మనకి అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఇంకా మొత్తం అంతా ప్లవ్ అడ్జస్ట్మెంట్స్, మొత్తం డెప్త్ అడ్జస్ట్మెంట్కి, ఇదైతే పొజిషన్ అడ్జస్ట్మెంట్కి, మనం బ్యాక్ సైడ్ ట్రక్ లేపుకోవాలన్నా కూడా ఇదే మనకు వాడేది. సో ఇదేంటంటే మనకి వెనకాల ఎంబీ ప్లవ్ వేసుకున్నా కానీ, లెవర్ వేసుకున్నా కానీ, దీని
దీన్ని వాడుకుంటాం అనుకో మనకు డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఇచ్చాడు ఒకటి. సో దానికోసం ఇది వాడతాం. సో దీంట్లో ఇంకో అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే MQRలు ఇచ్చాడు, అంటే మెకానికల్ క్విక్ రైజ్ అండ్ లోవర్ అనమాట. సో అదేంటి ఎలా పనిచేస్తుందంటే మనకి జస్ట్ ఇది నొక్కితే మనకు ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ మనకి పిచ్ పాయింట్స్ అనేవి లెగుస్తాయి. సో మనకి ఏంటంటే ప్లవింగ్ చేసేటప్పుడు ఒక కాన్స్టెంట్ డెప్త్ పెట్టుకొని దీన్ని పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం ఇంకా మార్చే పని లేకుండా జస్ట్ ఈ MQRలు బటన్ నొక్కుంటే ఆటోమేటిక్గా మనకి వెనకాల కల్టివేటర్ అనేది పైకి లెగుస్తుంది. ఎమ్మనే మనం టర్నింగ్ తిరగగా జస్ట్ దీన్ని నొక్కితే ఆటోమేటిక్గా మళ్ళీ కల్టివేటర్ దిగిపోతుంది. సో అదొక వన్ ఆఫ్ ది ఫీచర్ అనమాట ఈ బండిలో, డ్రైవర్ కంఫర్టబుల్ కోసం ఇచ్చారు. సో మన ఇటు పక్క బ్రేక్స్ చూసుకుంటే ఈ బ్రేక్స్ అనేవి చాలా బాగున్నాయి మా ఈ బండిలో. సో బ్రేక్స్ అనేవి మనకి ఆయిల్ ఇమ్మర్స్ డిస్క్ బ్రేక్స్ జస్ట్ మనం ఫ్రీగా ఉంటాయి, కటింగ్ మాత్రం బాగా తిరిగింది బ్రేక్స్తో కూడా. సో దాంతోపాటు దీనికి ఇంకో ఫీచర్ ఏంటంటే పార్కింగ్ అనమాట. సో మనకి ఇక్కడ పార్కింగ్ రాడ్ ఇచ్చారు. జస్ట్ మనం ఏంటంటే బ్రేక్ గట్టిగా తొక్కిన తర్వాత దీన్ని పైకి అంటే ఆటోమేటిక్గా మనకి బ్రేక్ పడుతుంది. సో అలాగ బ్రేక్ అది హ్యాండ్ బ్రేక్లా పనిచేస్తుంది అనమాట దీనికి. సో అది దీని ఎదర సంగతి అయితే ఇదైతే ఫుట్ ఎక్సలేటర్ సో అది దీని ఎదర ఫ్రంట్ పోర్షన్ మొత్తం. దాంతోపాటు మనకైతే డ్రైవర్కి అయితే ఫుల్ కంఫర్టబుల్గా మనకి ఎటువంటి ఆపరేషన్ అయినా బండి అయితే చాలా బాగుండేది. సో అది దాంతోపాటు మనకు ఆయిల్ ట్యాంక్ చూసుకుంటే ఈ ఆయిల్ ట్యాంక్ అనేది మనకి 60 లీటర్స్ కెపాసిటీ ఆయిల్ ట్యాంక్. సో దీంట్లో ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ డ్రాబ్యాక్ ఈ ఆయిల్ ట్యాంక్ది క్యాప్ అనేది మనకి ప్లాస్టిక్ది ఇచ్చాడు. ఇది ఏంటంటే మనకి ఫిక్స్ అయిందో లేదో తెలియదు, ఆయిల్ లీకే ఛాన్సెస్ కొద్దిగా కనిపిస్తున్నాయి దీంట్లో. సో అది కన్ఫ్యూజింగ్ ఉంది కాబట్టి ఇది వన్ ఆఫ్ ది మెటాలిక్ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇదైతే టూల్ బాక్స్, టూల్స్ అన్ని పెట్టుకోవడానికి ఇచ్చాడు. సో అది మనకైతే పైనుంచి సో కిందకు వచ్చి మొత్తం బ్యాక్ సైడ్ గురించి కూడా మొత్తం తెలుసుకుందాం. లైట్స్ అనేవి జస్ట్ నార్మల్ లైట్స్ అనమాట, ఎల్ఈడి ఇవ్వలేదు, జస్ట్ నార్మల్ పాత బండికి ఎలా ఉన్నాయి అయ్యే టైల్ ల్యాంప్స్ ఇచ్చాడు. సో దాంతోపాటు మనకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇదంతా సిస్టమ్ చూసుకుంటే ఇచ్ పాయింట్స్. సో దీంట్లో పెద్ద మనకి ఏమిటంటే ఇది జస్ట్ మన బ్యాక్ సైడ్ ఎస్యూవీ అనమాట. సో ఎస్యూవీలు మా దానికి ఏంటంటే మన ట్రక్ లేపుకోవడానికి, ఇది ఏంటంటే మన వెనకాల ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే వాడుకోవడానికి ఇచ్చాడనమాట. సో ఇదైతే మనకి పీటీఓకి, ఇదైతే మనకి వెనకాల బెడ్ పాయింట్స్, ఇదైతే మనకి వెనకాల ఎన్ని వర్క్ చేసుకున్నా కానీ చూసుకోవడానికి ఇది ల్యాంప్లా ఇచ్చాడు ఈ బండికి కూడా. సో బండిలో మనం హైడ్రాలిక్ ఆయిల్ చూసుకోవాలంటే లేదా గేర్ ఆయిల్ చూసుకోవాలన్నా ఈ కింద ఉందన్నమాట దీనికి. సో మనం జస్ట్ ఈ గ్లాస్లో మనం అబ్జర్వ్ చేసుకోవాలి మొత్తం ఎంత ఉందో మనకు ఆయిల్ అనేది. సో అక్కడ ఇచ్చాడు మనకు ఆయిల్ చూసుకోవడానికి ఎంత హైడ్రాలిక్ ఆయిల్ ఉందో. సో మనకి ఈ బండిలో హైడ్రాలిక్ ఆయిల్ ఫిల్టర్స్ అనేటివి చూపిస్తానండి సో హైడ్రాలిక్ ఆయిల్ ఫిల్టర్ అనేది మనకి ఈ బండిలో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మనం కనిపిస్తుంది కదా అదే హైడ్రాలిక్ ఆయిల్ ఫిల్టర్ అనమాట. సో అది మనం ఏంటంటే ప్రతి 500 అవర్స్కి ఒకసారి మనకు హైడ్రాలిక్ ఆయిల్ మార్చుకోవాలన్నమాట. హైడ్రాలిక్ ఆయిల్ ప్లస్ మనకి ఏదైనా ఇంజిన్ ఆయిల్ కూడా రెండు ప్రతి 500 అవర్స్కి ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. సో దానికి మనకి ఈ బండికి వచ్చేసరికి మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసరికి నియర్లీ ఒక 6,000 to 7,000 దాకా అవుతుంది ప్రతిసారి ఆయిల్ మార్చినందుకు అయితే. సో దాంతోపాటు మనకి కింద దీనికి కింద చూసుకుంటే ఇదైతే మనకి 4 వీల్ గేర్ అనమాట. సో ఇక వెనకాల బ్యాక్ సైడ్ నుంచి అదర్ ఫ్రంట్ పోర్షన్కి వెళ్ళేది. సో ఇదైతే ఫుల్లీ ప్రొటెక్టెడ్ అనమాట. ఇదంతా బయట ప్లాస్టిక్ ఇచ్చాడు లోపల నీట్గా ప్రొటెక్ట్ చేయడానికి లోపల గేర్ని. సో దాంతోపాటు మనం ఇక్కడ పైన చూసుకుంటే ఇక్కడ మనకి బాగా కనిపిస్తుంది. సో ఇదైతే మనకి డిఫరెన్షియల్ లాక్ అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి బండి ఎప్పుడైనా దిగబడినప్పుడు మనం ఏంటంటే ఒక టైర్ తిరుగుతూ ఉంటుంది, ఇంకో టైర్ ఆగిపోతుంది కదా. సో ఇది వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే 2 టైర్లు ఒకేసారి తిరుగుతూ ఉంటాయి కాన్స్టెంట్ స్పీడ్లో. అప్పుడు ఏంటంటే మనకి బండి బయట రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి సందర్భాల్లో మనం ఈ డిఫరెన్షియల్ లాక్ వాడతాం. సో ఇది మనం వేసుకునేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. మనం ఏంటంటే మన ఈ బెంట్ యాక్సిల్ టైర్స్ అనేవి ఎప్పుడు స్టడీగా ఉండేలా చూసుకోవాలి. అది వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ అనమాట. ఇక్కడ మొత్తం మనకి ఫ్రంట్ పోర్షన్ గురించి అయితే సో ఈ బాయినెట్ మూసేద్దాం. సో జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది డ్రైవర్ ఫ్రెండ్లీగా, జస్ట్ అంటే మనకు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది. సో ఈ బండి అయితే మనకి 50 HP, దీనికి రోటావేటర్ పవర్ వచ్చేసరికి 41.6 HP దాకా వచ్చింది రోటావేటర్ HP అయితే. సో ఈ బండి మైలేజ్ పరంగా చూసుకుంటే మనకైతే రోటావేటర్ వేస్తే ఒక ఎకరం వేస్తే ఒక 5 లీటర్ వరకు తాగుతుంది అనమాట, ఎంత హెవీ వర్క్ చేసినా కానీ. సో ఆయిల్ మైలేజ్ అయితే పర్లేదు కాకపోతే రోడ్డు మీద తిప్పేయడానికి అయితే ఈ బండి అంత సూట్ అవుతుంది, ఎందుకంటే రోడ్డు మీద చాలా ఎక్కువ ఆయిల్ కన్సంప్షన్ అవుతుంది ఈ బండి అయితే. సో పొలం పనికి అయితే ప్లవ్ వేసినా కానీ లేకపోతే కల్టివేటర్ వేసినా కానీ లేకపోతే రోటావేటర్ వేసినా కానీ ఈ బండి అయితే హెవీ బాగానే పనిచేస్తుంది, ఎటువంటి సిచ్యువేషన్ అయినా బాగానే పనిచేస్తుంది. సో అది ఈ బండి ఫుల్ డీటెయిల్స్ అయితే. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి